నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 8 సెప్టెంబర్ 2025 సోమవారం సాయంత్రం 4 గంటలకు వీడియో చేస్తున్నా. మనం బయట దోస్తాను ఎప్పుడైతే ఇంటి దాకా తీసుకుపోతామో, వాడు ఎంత దగ్గర మిత్రుడన్నా కానీ కులాలకు మతాలకు అతీతంగా ఇంట్లో ఆడవాళ్ళు ఎంత దగ్గర ప్రేమ భావంతో మాట్లాడినా వాడు దాన్ని మిస్బిహేవ్ లెక్కనే ఆలోచిస్తాడు. అంటే వంకర చూపులు. అయ్యో ప్రేమగా ఇప్పుడు మనం దోస్తు నేను ఇద్దరం కలిసి ఇంటికి పోగానే నా భార్య రిసీవ్ చేసుకునే విధానాన్ని కూడా వాడు, అరే వీళ్ళ భార్యకు నేను అంటే ఇష్టం ఉన్నట్టుంది, నన్ను కేర్ తీసుకొని మాట్లాడుతుంది, వాటర్ తాగుతారా చాయ్ తాగుతారా అని అడుగుతుంది, వాడినేమో అడుగుతలేదు నన్నేమో అడుగుతుంది అని ఫీల్ అయ్యేటోళ్ళు ఉంటారు. అసొంటి వాళ్ళను స్టార్టింగ్ పాయింట్లో ఏదైతే మనం ఇంటికైనప్పుడు మనోళ్ళు వాళ్ళని రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి బయటనే కట్ చేసేయాలి. లేకపోతే అది ఖచ్చితంగా మంచి సంసారం, భార్య భర్తలు ఇద్దరిని ఖచ్చితంగా విడగొడుతుంది. సరే, మన భార్య మంచిదో కాదో మనకంటే ఎక్కువ బయట వాళ్ళకి తెలియదు అనుకోరు. కానీ ఒకనొక సందర్భంలో మనం ఇంటికాడ ఉండం ఏదైనా అవసరం పడి ఆడు మన ఫ్రెండే కదా అని, అరే కొంచెం చిన్న హెల్ప్ రా పోయి ఇట్లా ఇంటి దాకా పోయిరాపు అన్నప్పుడు, వాడు ఇంటి దాకా వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి సంభాషణ ఏం జరగకున్నా కూడా ఇటుపక్క అటుపక్క ఉన్న ఫ్యామిలీస్ వల్ల ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే, ఇద్దరు ప్రాణ స్నేహితులు కొట్టుకునేదాకపోతుంది. మన ఇద్దరు ఫ్రెండ్స్ వల్ల ఇంటికాడ ఉన్న లేడీస్ ఏమైనా వేసుకొని చచ్చేదాకా వస్తుంది. ఇవి ఎందుకు జరుగుతాయంటే, ఇప్పుడున్న సమాజంలో మన ఇంట్లో పప్పు తొక్కుతోటైనా తింటాం, కానీ పక్కింట్లో మసాలా వాసన రావద్దు. మసాలా వాసన వస్తే పక్కింటి వాళ్ళు 4 తలలు ఉంటే 4 తలలు ఇట్టే చూస్తాయి. ఇవాళ ఏంటి తప్ప ఏం స్పెషల్, మసాలా కూర వాసన వస్తుంది, చికెన్ మటన్. ఒక 10-20 సార్ల సందర్భం లేకున్నా కానీ మన ఇంట్లో ఖర్చుడు, లేకపోతే ఏదన్నా స్పెషల్ ఎవరన్నా నచ్చిర్రా అని అడుగుడు. ఇక లాస్ట్కి మొమాటం లేకుండా మావాడు నిన్నటి నుంచి చికెన్ అంటుండు, ఏం పెట్టినా తింటలేడు, నువ్వు ఎలా వండినట్టున్నావు కొద్దిగా అంత వేసి ఇస్తావా. ఇగో ఈ కలియుగంలో ఇట్లా ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే మంచిగా ఉంటారు కదా, మంచి ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబం, భార్య భర్తలు కానీ, తల్లిదండ్రులు కానీ, పిల్లలు, ఒక తండ్రికి 3 కొడుకులు, వాళ్ళ 3 కోడళ్ళు, వాళ్ళ పిల్లలు అందరు కలిసిమెలిసి ఉంటే పక్కింటి వాళ్ళకి అసలు నిద్ర పట్టది. అసలు ఎట్లా సాధ్యం, ఇది ఎట్లుండగలుగుతుర్రు ఇల్లు అని విడదీసేయడానికి ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క స్టోరీలు చెప్తూ ఉంటారు. అదేదో ఆ మధ్యకాలంలో పెద్ద మనిషి చెప్పిండు, లక్ష్మీదేవి ప్రత్యక్షమై నాకు నీ దగ్గరికి వచ్చిన సమయం అయిపోతుంది, ఇక రేపటి నుంచి మీ ఇంటికి దరిద్ర దేవత వస్తుంది, ఇక నువ్వు మరి నేను పోయేటప్పుడు నువ్వు నా మీద చూపెట్టిన ఈ భక్తికి నేను మెచ్చి నీకు వరం ఇద్దాం అనుకుంటున్నా, నీకేం కావాలని అడుగు అంటే, ఆ పెద్ద మనిషి నీకు డబ్బు కావాలన్నా, బంగారం కావాలన్నా, ఆరోగ్యాలు కావాలన్నా, అష్టైశ్వర్యాలు కావాలన్నా అని మంచి కుటుంబ దానికి సంబంధించిన కొన్ని అడుగుతుంది. నాకు సరిగా చెప్పత్తలేదు కానీ అడిగితే ఆ పెద్ద మనిషి తల్లి అమ్మవారిని, నాకు డబ్బులు అవన్నీ ఏమేమద్దమ్మా, అనురాగం ఆప్యాయత గల కుటుంబం ఉంటే నాకు చాలు, మేము మంచిగా ఉంటే ఆర్థికంగా ఈరాజు కాకపోయినా రేపైనా బలపడతాం అని కోరుకున్నాక, లక్ష్మీదేవి వెళ్ళిపోయిన క్షణమే దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది. ఇంట్లోకి రాగానే అత్తమ్మ కోడలికి చెప్తుందట, అరే కూరలో కొంచెం ఉప్పు అయిపోయి కోడలు ఉప్పు వేయగానే ఆ విషయం మర్చిపోయి
ఇంకో కోడలు కూడా ఉప్పు ఎక్కువ అయితే మామయ్య తింటాడు. మామయ్య తిని సపరేట్గా పోతాడు. తర్వాత పెద్ద కొడుకు వచ్చి తింటాడు. నాన్న తిన్నాడంట, తిన్నాడు అంటే పెద్ద కొడుకు కూడా నాన్ననే ఏమని, అప్పుడు నేను ఎందుకు అనాలని పెద్ద కొడుకు ఏమని. అట్లా అందరు కుటుంబ సభ్యులు అందరు తిని ఇంత ఉప్పు ఎక్కువ ఉన్న ఎవరు ఏం మాట్లాడలేదని గొడవ కావాలని దరిద్ర దేవత అక్కడనే విడిచి చూస్తుందట. అసలు ఎవరు కూడా ఆ టాపిక్ తీయరట. ఎలాంటి న్యూసెన్స్ జరగదు. ఇక దరిద్ర దేవత అనుకుంటుందట ఇంతకు మంచి కుటుంబాన్ని నేనెందుకు అది చేసుడు అని సపరేట్కి వెళ్ళిపోతుందట. అట్లా మన కుటుంబంలో మనం చిన్న చిన్న విషయాలు పెద్ద పెద్ద విషయాలు కూడా ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు మధ్యలో మాట్లాడుకొని చర్చ చేసుకుంటాం. ఎప్పుడైతే బయట వాళ్ళు ఇళ్ళకి ఎంటర్ అవుతారో గోరంతా కొండంతా వేసి మూడో వ్యక్తి ఏ విషయంలో అయినా కానీ మూడో వ్యక్తి వచ్చిందంటే అది ప్రాబ్లం పెద్దగా అవుతుంది తప్ప చిన్నగా కాదు. అందుకే మన ఫ్యామిలీ మీద మనకు ట్రస్ట్ ఉండాలి, మనకు నమ్మకం ఉండాలి. నమ్మకం లేకపోతే ఆ ఫ్యామిలీ ఎక్కువ కాలం నిలబడదు. మేము పెళ్ళిళ్ళకు అటు ఇటు అయినప్పుడు ఫంక్షన్లలో చూస్తూ ఉంటాం. ట్రావెల్స్ బిజినెస్ కాబట్టి మనకు కార్లు మనం రెంట్కి ఇస్తాం. ఇప్పుడంటే బిజినెస్ లేదు కానీ అప్పుడు మనం బాగా కిరాయిలు నడిపిద్దాం. అప్పుడే మనం జగిత్యాల మన బండ్లు నెంబర్ 1 ఉంటుండే. అట్లా నడిచిన ఇబ్బంది. ఆ సమయంలో ఒక ఫంక్షన్లో ఒక క్యాండిడేట్ బయట దేశం పోయి వచ్చిండు ఇండియాకు. వస్తే పెళ్ళయింది. అలా బంధువుల పెళ్ళికి భార్యను తీసుకొని వచ్చిండు. ఇక అప్పుడు ఆ జమాల్లో ఎట్లుంటుందంటే క్లాస్మేట్స్ కలిసినప్పుడు అందరు కలిసి ఆ క్లాస్మేట్ పెళ్ళికి అందరు నా క్లాస్మేట్ భార్య, నా భార్య క్లాస్మేట్ వాళ్ళన్న పెళ్ళి అయితే నేను నా భార్యను కూడా తీసుకొని పోవుడు అట్లా ఉంటుండే. అట్లే పాపం ఆమె పెళ్ళి అయితే అలా క్లాస్మేట్ పెళ్ళి అని అందరు కలిసి ఫ్రెండ్స్ అందరు కలిసి ఆ ఫంక్షన్కి వచ్చారు. అందరు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఇంటర్ వరకు కలిసి చదువుకున్నారట. తర్వాత ఇక పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇంకో వాళ్ళ క్లాస్మేట్ ఆమె పెళ్ళికి అందరు క్లాస్మేట్లు వచ్చి వాళ్ళు 2-3 మ్యారేజ్ అయినాయి. కొంతమందికి మ్యారేజ్ కాలేదు. ఆడవాళ్ళ కంటే తొందర పెళ్ళి చేస్తారు కానీ మగవానికి నువ్వేం సంపాదిస్తున్నావు నీ ముఖానికి ఏదైనా పని చేయి, అప్పుడు నీకు సంబంధం చూస్తాను కుటుంబ సభ్యులే తిడతారు. అట్లా ఇక క్లాస్మేట్లలో వాళ్ళకైనా స్కూల్లో పాత మిత్రులు అంటే కలవంగానే పలకరించుకున్నాడు, బాగున్నావు అనుడు, నేను నిన్ను ఇంత తొందరగా పెళ్లి చేసుకుంటావు అనుకోలే, నేను సెటిల్ అయినాక మీ అమ్మ నాన్నతో మాట్లాడదాం అనుకున్నాను. ఇట్లా పాత అయిపోయిన జ్ఞాపకాలన్నీ చెప్పుకుంటూ ఉంటారు. అట్లనే ఒకడు అలా ఈ పెళ్ళైన అమ్మాయికి నేను అసలు నువ్వు ఇట్లా పెళ్లి చేసుకుంటావని అనుకోలే, నేను బాగా బాధపడ్డా నీ పెళ్ళి అనగానే. ఎనీవే కంగ్రాచులేషన్స్ అని ఆయనతో అందరి ముంగట ఒక మాట అన్నాడు. భర్త అక్కడనే ఉన్నాడు, విన్నాడు. ఈయన ఏమనలే పాపం. తర్వాత మెల్లమెల్లగా తినే కాడ ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ వచ్చిందంటే ఎవరికైనా లోపల కొంచెం ఇష్టపడ్డ అమ్మాయి, గర్ల్ ఫ్రెండ్ కాదు ఇష్టపడ్డ అమ్మాయి వచ్చిందంటే ఆ ఫంక్షన్లో కొంచెం ఆమెను కేర్ తీసుకొని చూసుకున్నాడు, ఆమెకి ఏమైనా కావాలంటే తెచ్చిచ్చుడు, ఇట్లా ఆమెను స్పెషల్ ట్రీట్ చేసేసరికి భర్తకు మండి ఎంత గొడవ జరిగిందంటే భర్త మీదకి భార్య సీరియస్ అయ్యేంత గొడవ జరిగింది. ఆ అందరు ఫ్రెండ్స్ అందరు ముంగట అన్న వీళ్ళందరూ నా చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్, మేము అందరం ఒకటే క్లాసు ఒకటే బెంచి అంతా కలిసి మెలిసి పెరిగినాం. ఆయన లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చెప్పలేడు కదా, ఉన్న విషయం చెప్పిండు. పోనీలే నాకు కిస్మత్లో నువ్వు లేవన్నాడు, ఏమన్నా తప్పుగా మాట్లాడింటా. అరే కలిసినాం అందరు వడ్డించేటప్పుడు నన్ను కొంచెం ప్లెషర్గా అడిగిన దానికి నువ్వు అన్నం అది చేసి లేచొచ్చి ఇట్లా న్యూస్ ఏం చేస్తావు అదా ఇదా అని భర్త మీదకి భార్య సీరియస్ అయిపోయింది. అట్లా ఉంటుంది. అందుకే కుటుంబ సభ్యులు మన ఇంట్లో ఏదైనా చిన్న ఇష్యూ జరిగినా దాన్ని ఇంట్లోనే సర్ది మనిగించుకోవాలి. కానీ ఒక్కసారి ఇంట్లో విషయం బయటకు వెళ్ళిందంటే ఈ పక్కింటికి ఆ పక్కింటికి ఏరిందంటే అది ఊరంతా ఏరుతుంది. వాళ్ళకు మాట్లాడుకోవడానికి ఒక సబ్జెక్ట్ కావాలి. గుసగుసలు మాట్లాడుకుంటా అది మళ్ళీ మన ఇంటి విషయం మన ఇంటి దాకా వచ్చినాక పెద్దగా అవుతుంది. అందుకే మనకు
నమ్మకం ఉన్న మిత్రుడు వాడు ఎట్లా ఉంటాడన్నా కానీ ఏ టైంలో ఇంటికి వచ్చినా అనుమానం పెట్టుకోవద్దు. మన భార్య ఎట్లా ఉంటుందో మనకంటే ఎక్కువ ప్రపంచంలో ఎవరికి తెలియదు. చెప్పేటోడు మస్తు చెప్తాడు, అరే నీ భార్య అట్లా, నీ భార్య ఇట్లా. అవసరం లేదు, అవి పట్టించుకోకుర్రి. ఒకవేళ మీరు అట్లాంటివి పట్టించుకుంటే ఈ భార్య మీకు మంచిది కాదని మీరు ఇడిచిపెడితే రేపు ఇంకొక భార్య వచ్చినాక కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాడు? అందుకే అట్లాంటి ఏం నమ్మకుర్రి. అన్యోన్య దాంపత్యంలో మంచి భార్య మంచి భర్త కలిసిమెలిసి ఉన్నోళ్ళ దాంట్లో చాలామంది నజర్ ఉంటుంది. విడగొట్టే ప్రయత్నం చేస్తారు. ఇది 100% నిజం. ఏమన్నా మిస్టేక్ మాట్లాడితే సారీ సార్. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్.